ఒక చిన్న పట్టణంలో రోహన్ అనే యువకుడు ఉండేవాడు. అతను తన తరగతిలో అత్యంత తెలివైన విద్యార్థి కాదు. అంతేకాదు, రెండుసార్లు పరీక్షల్లో విఫలమయ్యాడు. కాని రోహన్ను ఇతరుల కంటే ప్రత్యేకంగా చేసిన ఒక విషయం ఉంది. అతనికి ఒక గట్టి నమ్మకం ఉంది. అది ఏమిటంటే, కష్టపడితే విధిని కూడా మార్చవచ్చని. ఇతరులు అతని వైఫల్యాలపై నవ్వుతుండగా రోహన్ మళ్లీ ప్రయత్నించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే అతను లేచి చదవడం, సాధన చేయడం, తప్పుల నుండి నేర్చుకోవడం మొదలుపెట్టేవాడు. అతని స్నేహితులు వినోదం కోసం బయటికి వెళ్తే, రోహన్ మాత్రం ఇంట్లో ఉండి తన కల కోసం నిశ్శబ్దంగా కృషి చేసేవాడు. ఒకరోజు అతని గురువు అతన్ని వీధి దీపం కింద కూర్చుని చదువుతున్నాడని గమనించింది. ఆమె దగ్గరకు వెళ్లి మృదువుగా అడిగింది, రోహన్, ఇంతసార్లు విఫలమయ్యాక కూడా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? రోహన్ చిరునవ్వుతో చెప్పాడు, విఫలమవ్వడం అంటే నేను ఓడిపోయాను కాదు, ఇంకా గెలవలేదని అర్థం. ఆ మాటలు గురువరి హృదయాన్ని తాకాయి. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. అతను ఇంకా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు పుస్తకాలకు డబ్బు ఉండేది కాదు. కొన్నిసార్లు ఇంట్లో విద్యుత్తు ఉండేది కాదు. కాని అతను ఆగలేదు. ప్రతి రాత్రి తనతోనే చెప్పుకునేవాడు, నేను నెమ్మదిగా వెళ్ళొచ్చు, కాని ఆగను. కొన్ని సంవత్సరాల తర్వాత రోహన్ తన పరీక్షల్లో కేవలం ఉత్తీర్ణుడే కాదు, అతడు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత అతను తన చిన్న పట్టణంలో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. మొదట ఎవరూ అతనిపై నమ్మకం ఉంచలేదు. కాని రోహన్ తన కష్టాన్ని ఆపలేదు. ప్రతి ఉదయాన్నే లేచి తన పనిని శ్రద్ధగా కొనసాగించాడు. కొద్దికాలంలోనే అతని చిన్న షాప్ ఒక పెద్ద కంపెనీగా మారింది. మునుపు అతనిపై నవ్వినవాళ్లే ఇప్పుడు అతన్ని గౌరవంగా చూశారు. ఎవరైనా అతనిని అడిగితే, ఎలా సాధించావు అని రోహన్ స్మితంతో చెప్పేవాడు, విజయం అదృష్టంతో రాదు. ఇతరులు చేయని పనిని నీవు క్రమం తప్పకుండా చేస్తే వస్తుంది. కొంచెం ఆగి మృదువుగా అన్నాడు, కష్టపడి పనిచేయడం ఒక్క రాత్రిలో విజయం ఇవ్వకపోవచ్చు, కాని అది ఎప్పుడూ ఎదుగుదల మాత్రం ఇస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఎప్పుడైనా విసిగిపోయినప్పుడు రోహన్ కథను గుర్తు చేసుకోండి. నీ వేగం ముఖ్యం కాదు, నీ నేపథ్యం ముఖ్యం కాదు, ముఖ్యం నీ కృషి మాత్రమే. ఎందుకంటే నిజం ఏమిటంటే, కష్టం ఆలస్యంగా ఫలితం ఇస్తుంది, కాని ఎప్పుడూ విఫలం కాదు.